ప్రైజ్ ది లార్డ్. చేరొచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయము 43వ వచనం. శతాధిపతి పౌలును రక్షింపనుద్దేశించి వారి ఆలోచన కొనసాగనీయక మొదట ఈదగలవారు సముద్రములో దుమికి దరికిపోవాలననియు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఆత్మీయులారా, ఈ ఉదయకాలము దేవుడు నాకు అనుగ్రహించిన మంచి దినమని భావిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినమని, ఇందులో సంతోషించాలని, ఉత్సహించి సంతోషించాలని వాక్యానుసారంగా ఆలోచిస్తున్నటువంటి ప్రజలారా, మీ అందరికీ నా హృదయ లోతులోంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మా స్థానిక శాంతినగర్ 6వ వీధిలోని గిడియోన్ మిషన్ చర్చ్ శాంతినగర్ వారు మీకు వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ GFI అనేటువంటి సహవాసం 2 తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలో ఉంటూ పరిచయం చేస్తూ సుమారు 130 మందికి పైగా సేవకులు ఉన్నటువంటి ఈ సహవాసం అంటే పాస్టర్లు, వారి కుటుంబాలు, విశ్వాసులు, వారి కుటుంబాలు మీకు వందనాలు తెలియజేస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతేకాకుండా మా అంతర్జాతీయ నిర్దేశకులైనటువంటి ఇంటర్నేషనల్ డైరెక్టర్స్ అయినటువంటి అమెరికాలో ఉంటున్నటువంటి రెవరెండ్ డాక్టర్ జాన్ కిమ్ గారు మరియు పాస్టర్ సంకిమ్ గారు మీకు వందనాలు తెలియజేస్తున్నారు. గత దినాల్లో డాక్టర్ జాన్ కిమ్ గారికి బ్యాక్ పెయిన్ రావడం వల్ల ఒక సర్జరీ చేశారు. వారు మరలా తిరిగి పరిచర్ని ఇప్పుడు కొనసాగిస్తున్నారు. మరి దేవుడు ఆరోగ్యం బలాన్ని ఇచ్చి దర్శించినందుకు, స్వస్థపరిచినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. అంతేకాకుండా గత దినాల్లో అనగా డిసెంబర్ నెల 18వ తేదీ దేవజనులైనటువంటి మరొక అంతర్జాతీయ నిర్దేశకులైనటువంటి పాస్టర్ సంకిమ్ గారి సతీమణి సిస్టర్ మీరా కిమ్ గారు, వారికి అంతర్భాగాల్లో కొద్ది సమస్య ఏర్పడడం వల్ల వారి యొక్క లివర్ని హాఫ్ వరకు కట్ చేశారు. ఆ లివర్ దగ్గర కొన్ని సిస్టులు, కొన్ని ట్యూమర్స్ వచ్చాయి. అవి క్యాన్సర్గా మారే ప్రమాదం ఉందని భావించి ఒక మేజర్ ఆపరేషన్ జరిగింది. ఆ సహోదరి కోలుకుంటుంది. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవుని సేవకులు పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు వారికి వేరు వేరు శారీరక బలహీనతలు ఉంటాయి. అయినప్పటికీ కూడా దేవుడు కార్యం చేస్తున్నాడు. బాల్యము నుంచి కాపాడిన దేవుడు, యవన కాలంలో కాపాడిన దేవుడు, మధ్య వయసులో కాపాడిన దేవుడు, వృద్ధాప్యంలో కాపాడుతూ నడిపిస్తూ బలపరుస్తున్నాడు. కానీ దేవుజనులటి డాక్టర్ జాన్ కిమ్ గారు, పాస్టర్ సంకిమ్ గారు, మా స్థానిక సంఘాల పాస్టర్లు, మా కమిటీ మెంబర్స్, మా ఏరియా కోఆర్డినేటర్స్ అందరూ మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శాంతి టీవీలోని సందేశాలని ఇవి అప్లోడ్ అవుతుంటాయి కనుక మీరు చూడొచ్చు, వినొచ్చు. అంతేకాకుండా నేను మా స్థానిక సంఘంలో ప్రతి ఆదివారం ఇచ్చేటువంటి సందేశం కూడా అందుబాటులో ఉంటుంది. గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి ఛానల్లో, GMC గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి ఛానల్లో మీకు అందుబాటులో ఉంటుంది కనుక, లేకపోతే హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఫేస్బుక్ పేజ్లోకి వెళ్తే అక్కడ లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ క్లిక్ చేసి మీరు చూడొచ్చు. దేవుని టీవీ ప్రసంగం అంటే ఒక 25-26 నిమిషాల ప్రసంగం మాత్రమే. కాస్త హడావిడిగా, లేకపోతే కాస్త ఇంట్రడక్షను, కాస్త కన్క్లూషను, లేకపోతే నిన్నటి చెప్పింది ఇవన్నీ చెప్పి మెయిన్ మెసేజ్ ఇంచుమించు ఒక 15 నిమిషాలు మాత్రమే ఉండొచ్చు. మిగతాదంతా అటు ఇటు వేరు వేరు విషయాల కోసం వెళ్తుంది కనుక. కానీ ఆదివారపు సందేశము లైవ్లో ఇస్తున్నప్పుడు మన సోదరులు దాన్ని రికార్డ్ చేసి దాన్ని ఛానల్లో అప్లోడ్ చేస్తున్నారు. కాబట్టి మీకు ఆ సందేశాలు అందుబాటులో ఉంటాయి. మీకు అవి ఆశీర్వాదకరంగా ఉంటాయి నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. ఆ సందేశంలో దేవుడు నాకు బయలుపరిచిన విషయాలు, నేను వాక్యం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాకు అనుగ్రహించిన లోతైన తలంపులు, వాటిని పంచుకుంటున్నాను. నేను ఏదో పెద్ద ప్రసంగి కూడా చెప్పడం లేదు. నోటి మాంద్యం కలిగిన వాడిని మాత్రమే నేను ఒప్పుకుంటున్నాను. వాక్చాతుర్యము లేని వాడిని, ఏదో ప్రభు కృపను బట్టి వాక్శక్తి అనుగ్రహించబడింది కాబట్టి, ఒక గాడిదకు దేవుడు మాట్లాడడానికి శక్తినిచ్చినట్లుగా ఈ సంతోష్ అనేటువంటి గాడిదకు దేవుడు మాట్లాడే శక్తినిచ్చాడు. కాబట్టి మాట్లాడుతున్నాడు అంతవరకే తప్ప నా గార్ధప స్వరము ఎవరికి ప్రయోజనకరమైంది కాదు. కానీ ఈ స్వరం ద్వారా కొన్ని జీవితాలను దేవుడు తాకడానికి ప్రభు సాయం చేశాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. సరే, ఈ సమయంలో రండి మనం దేవుడి వాక్యాన్ని ధ్యానించుకుందాం. మీకు, మీ కుటుంబ సభ్యులకి ప్రత్యేకమైన వందనాలు. నన్ను కాంటాక్ట్ చేయాలనుకున్నటువంటి యూత్ ఎవరైనా, సహోదరులు ఎవరైనా ఉన్నట్లయితే నా వాట్సాప్ నంబర్లు 2 ఉన్నాయి. ఒకటి జియో నంబర్, ఒకటి ఐడియా నంబర్ ఉంది. అంతేకాకుండా నా ఈమెయిల్ ఐడి ఉంది, GFI HMI
2015@gmail.com అనేటువంటి ఐడికి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. GFI అంటే గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్, HMI అంటే హీ మస్ట్ ఇంక్రీజ్. కాబట్టి ఆ ఈమెయిల్ ద్వారా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఈ నెల అనగా ఈ జనవరి నెల అనగా 2025వ సంవత్సరం జనవరి నెల ఈ మొదటి నెలలో 2వ ఆదివారం అనగా ఫస్ట్ ఆదివారం అంటే ఈరోజే జనవరి 5వ తేదీ, నెక్స్ట్ సండే ఈవినింగ్ కరెక్ట్గా 6:30 గంటలకి. ఇంకా పాంప్లెట్స్ వేయలేదు. పాంప్లెట్స్ వేసినప్పుడు మీకు అందజేయడానికి, మీలో కొంతమందికి అందరికీ అందజేయడం అంటే కష్టం, అందజేయడానికి ప్రయత్నం చేస్తాం. అదే సమయంలో వాట్సాప్లో గ్రూపుల్లో వాటిలో షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. నాతో పాటు బ్రదర్ లేదంటే పాస్టర్ గంధసిరి ప్రభుకుమార్ గారు అనేటువంటి ఒక యవనస్తుడు, ఆయన వాక్య పరిచయం చేయబోతున్నాడు. ఆయన చక్కటి వాక్య పరిచయం చేయగలిగిన వ్యక్తి. చక్కగా కోయంబత్తూరులో వేదాంత విద్యను అయితే థియోలాజికల్ స్టడీస్ను పూర్తి చేసుకొని ప్రభు సేవలో బలంగా వాడబడుతున్నటువంటి యవన దేవజనులు. కాబట్టి బ్రదర్ ప్రభుకుమార్ గారిని కలుసుకోవడానికి, వారి యొక్క సందేశం వినడానికి మీకు మంచి అవకాశం. అంతేకాకుండా ఆ సందేశం తర్వాత నేను సందేశాన్ని అందిస్తాను. ఆ సందేశం కూడా వినడానికి నేను మీకు పరిచయిస్తున్నాను. నేను మీ పట్టణస్తున్నే కనుక మీరందరూ కదిలి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రార్థించండి. బ్రదర్ని కలవాలనుకుంటున్నాం, కలవలేకపోతున్నాం. బ్రదర్ని కలవడానికి సహాయం చేయండి. బ్రదర్ యొక్క మెసేజ్ వినాలి. బ్రదర్ మెసేజ్ కాదు కానీ బ్రదర్ మెసేజ్లో మీ మెసేజ్, లేదంటే బ్రదర్ మెసేజ్ మీ మెసేజ్గా మారాలి. కాబట్టి అట్టి సందేశం ఆయన ద్వారా అనుగ్రహించబడాలి. ఆయన నోటిని తాకమని మీరు ప్రార్థన చేసి మీరు ఖచ్చితంగా అక్కడికి వచ్చి కలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. 6:30కి ఎగ్జాక్ట్గా స్టార్ట్ చేస్తాం. అప్పటికి గేట్ దగ్గర, డోర్ దగ్గర ఎక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మేము ఉంటాం. నేను ఇంచుమించు 5:30 టైంలోనే అక్కడ ఉంటాను. కాబట్టి నేను మా స్థానిక సంఘస్థులు కొంతమంది మీకు వెల్కమ్ చేయడానికి, మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అడ్రస్ విషయంలో ఎటువంటి కన్ఫ్యూషన్ వద్దు. టౌన్ హాల్ అంటే అందరికీ తెలిసిన విషయమే. ట్రంక్ రోడ్ ఎదురుగా ఉన్నటువంటి బెంగళూరు అయ్యంగారి బేకరీకి ఉన్నటువంటి రోడ్డుకి అవతల ఉన్నటువంటి VRC గ్రౌండ్ పక్కన ఉన్నటువంటి టౌన్ హాల్లో, కింద ఉన్నటువంటి హాల్లో, టెంపుల్కి అవతల ఉన్నటువంటి హాల్లో, చిన్న హాల్లో, ఏసీ హాల్ కాదు. ఏసీ హాల్కి మనం 10,000కు పైగా పే చేయాలి. మన దగ్గర అటువంటి డబ్బులు లేవు కనుక రాబోయే రోజుల్లో ఏదైనా అవకాశం ఉంటే దాన్ని పైకి వెళ్ళి ఆ అమౌంట్ కూడా పే చేసుకోవడానికి, దానికి ఎవరైనా స్పాన్సర్స్ ముందుకు రావాలని నేను అనుకోవడం లేదు. ప్రార్థించండి చాలు. ఈ టీవీ పరిచర్య కొరకైనా, ఇటువంటి ఉద్యోగ కూడికల పరిచర్యల కొరకైనా మీరు ప్రత్యేకంగా ప్రార్థించండి. ప్రార్థన చేస్తే మీరు ప్రార్థన చేయడం కూడా ఆర్థికంగా చేస్తున్న సహాయం కన్నా ఎక్కువైన సహాయం అని నేను భావిస్తున్నాను. మీరు ఒకవేళ ఆయా సమయాల్లో ఉపవాసాలు ఉన్నప్పుడు మా కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి. నా కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ఈ ఉద్యోగ కూడికలు ప్రతి నెల 2వ ఆదివారం కానీ లేదంటే 3వ ఆదివారం, వీలైనంత వరకు 3వ ఆదివారం. ఈ నెల కొద్దిగా అననుకూలతను బట్టి 2వ ఆదివారం పెట్టాం. ఇలా ప్రతి నెల ఒక కూడిక ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నాం. కాబట్టి ఈ కూడికి మీరు సహకరించాల్సిందిగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ కూడిక చివరన సందేశం అయిపోయిన తర్వాత ఆఫరింగ్ పట్టబడుతుంది. కాబట్టి మీరు ప్రేమపూరితమైన కానుకలు, ఇందులో నిర్బంధమే లేదు. ఒకవేళ మీకు ఆఫరింగ్ వేయాలనేటువంటి బలవంతం లేకపోతే ప్రేరణ కలగలేదు, వేయద్దు దయచేసి. మీ దగ్గరికి ఆఫరింగ్ పట్టేవాళ్ళు వచ్చినప్పుడు జస్ట్ పాస్ అని అనేసేయండి, పర్లేదు. కాబట్టి మీరు ఆఫరింగ్స్ ఇవ్వాలనుకున్నప్పుడు ఈ పరిచర్య నిమిత్తం మీరు ఇవ్వచ్చు. మీ మనసులో తీర్మానించుకున్న దాన్ని బట్టి ఈ పరిచర్యకు మీరు ఇచ్చి ఈ పరిచర్యను ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాం. ఆ హాల్ రెంట్ ఇవన్నీ కలిపి, ఆ ఖర్చులంతా కలిపి ప్రతి నెల ఇంచుమించు ఒక 20,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ఏదో ఉందని కాదు కానీ దేవుడు ఇస్తాడని, దేవుడు సహాయం చేస్తాడని, దేవుని కార్యాలు చూడడానికే, దేవుని చిత్తాన్ని దేవుని ప్రజలకు తెలియజేయడానికి ఆ కూడికను, దేవుని నామాన్ని మహింపరచడానికి ఆ కూడికను ఏర్పాటు చేస్తున్నాం. కనుక మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. కాబట్టి ఒకవేళ రిటర్న్ టైంలో మరీ అత్యవసరంగా ఎవరైనా వెళ్ళలేని వారు, ఎవరైనా పెద్దవారు ఉన్నట్లయితే వారికి ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం. మనకున్నటువంటి ఆర్థిక స్థితిగతులను బట్టి మీటింగ్ అయిపోయిన తర్వాత ఎటువంటి డిన్నర్ కానీ ఎటువంటి భోజనం కానీ ఏర్పాటు చేయలేకపోతున్నా, వీరైతే వచ్చిన స్నాక్స్ మీకు అందజేయబడతాయి. మీరు ప్రార్థనాపూర్వకంగా వచ్చి ప్రార్థనాపూర్వకంగా మీరు తిరిగి మీ గృహాలకు వెళ్ళొచ్చు. దైవ సాన్నిధ్యాన్ని మోసుకుంటూ మీరు తిరిగి మీ గృహాలకు వెళ్ళండి. దేవుని స్తోత్రం. ఈ సంవత్సరంలో జరిగేటువంటి 2025వ సంవత్సరంలో జరిగేటువంటి ఫస్ట్ మీటింగ్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. కాబట్టి హోప్ టు సీ యూ ఆన్ నెక్స్ట్ సండే ఈవినింగ్ బై 6:30 అట్ టౌన్ హాల్ నెల్లూరు. దేవునికి స్తోత్రం. రండి, ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం.
మన ధ్యానం నిమిత్తమై నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. వాటిని గురించి నేను ఇప్పుడు ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఆవిరైపోయినటువంటి ఆశ, ఎవాపరేట్ అయిపోయినటువంటి ఒక డిజైర్, వ్యానిష్ అయిపోయినటువంటి, డిజపియర్ అయిపోయినటువంటి ఒక డిజైర్, తర్వాత ఆ డిజైర్ చిగురించినటువంటి ఆశగా, నూతనపరచబడిన ఆశగా, అంతేకాకుండా అది దేవుడే స్వయంగా పుట్టించిన ఆశగా, దేవుడు మాట్లాడడం ద్వారా, దేవుడు కార్యం జరిగించడం ద్వారా దేవుడు పుట్టించిన ఆశగా, అంతేకాకుండా ఫైనల్గా అది నెరవేరిన ఆశగా, అది సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము అని రాయబడింది సామెతల గ్రంథంలో. ఆ ఫుల్ఫిల్డ్ డిజైర్ అనేది, లేకపోతే మనోవాంఛ సిద్ధించినప్పుడు మనసు కష్టం, మనసుకు నెమ్మది, అయ్యో నేను అనుకుంది జరగలేదే, ఏంటిది, ఎందుకు ఇలా ఫీల్ అయిపోయి, ఎందుకు ఇలా అయింది అనేటువంటి ఒక అపరాధ భావం మనల్ని వేధించే అవకాశం ఉంది. ఒక గిల్టీ కాన్షియస్నెస్ మనల్ని వేధించేటువంటి అవకాశం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏదేమైనప్పటికీ ఆశ నిరాశల మధ్యలో కొట్టాడుతున్నటువంటి, అననుకూల ప్రతికూల పరిస్థితుల్లో ఆ నావ కొట్టుకొని పోయినట్లుగా ఆశ నిరాశల మధ్యలో అల్లాడిపోతున్నటువంటి, అటు ఇటుగా కొట్టబడుతున్నటువంటి మానవుడు ఒక విశ్వాసి, ఆ ఆత్మీయ ప్రయాణికుడు, అతని ఆశ నెరవేరింది. అపవాది నిరాశను కలిగిస్తాడని, దేవుడు అద్వితీయుడైన దేవుడు ఆశను పుట్టిస్తాడని, ఆత్మ సంబంధమైన ఆశలను పుట్టిస్తాడని మనం నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. రండి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమంలో ముందుకు సాగుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా కోరుతున్నాం. పరిశుద్ధమైన మా దేవా, మాకు ఇచ్చిన మంచి దినము కొరకై మీకు వందనాలు తెలుస్తున్నాం. మా ముందున్నటువంటి 12వ తేదీ ఉన్నటువంటి ఉద్యోగ కూడి కొరకై మీకు వందనాలు. మీ ప్రజల్ని మీరు తోడుకొనండి. కపాడిపాలెం ప్రాంతం నుంచి మీరు తోడుకొనండి. నవాబ్పేట ప్రాంతం నుంచి మీరు తోడుకొనండి. సోనోస్పేట ప్రాంతం నుంచి మీరు తోడుకొనండి. ఈ నెల్లూరులో నలుమూలల నుంచి, కొత్తూరు నుంచి మీ ప్రజలు మీరు తీసుకొనండి. రామకోటి నగర్ నుంచి, డైకస్ రోడ్ నుంచి, శాంతినగర్ నుంచి, ఎన్సీసీ కాలనీ నుంచి తండ్రి మీకు వందనాలు చేస్తున్నాం. చాణక్యపురి నుంచి, చైతన్యపురి నుంచి, పద్మావతి సెంటర్ నుంచి, పొదలకూరు రోడ్డు సెంటర్ నుంచి, పిండిమిల్ సెంటర్ నుంచి, బీబీ నగర్ సెంటర్ నుంచి, పడారుపల్లి నుంచి, వేదాయపాలెం నుంచి తండ్రి కరెంట్ ఆఫీస్ సెంటర్ నుంచి, ఇలా మీ ప్రజలు మీరు తోడుకొనమని అడుగుతున్నాం ప్రభు. అద్భుత కార్యం జరిగించండి ప్రభువా. అలనాడు వలలు పిగులున్నట్లుగా, దోణులు మునుగునట్లుగా, ఆశీర్వాదాలు శిష్యులకు ఇచ్చినట్టుగా, ఆ హాలు నిండునట్లుగా, ఆ హాల్ నిండా కపెర్నహూములో మీరున్నట్టు ఇంట్లో విస్తారమైన జన సమూహం లోపలికి వెళ్ళడానికి వీల్లేనంత పరిస్థితుల్లో ఉంటే జనాలు మీరు తీసుకొనండి తండ్రి. ప్రసంగిస్తున్న వారు పెద్ద అనుభవజ్ఞులు కాదు, లేకపోతే ప్రసిద్ధిగాంచిన వాళ్ళు కాకపోవచ్చు. అయినప్పటికీ నాయన మీరు ఎలవేసి పిలవండి, మీ ప్రజల్ని మీరు తోడుకొనండి, విస్తారమైన జనములు మీరు తోడుకొనండి ప్రభువా. తండ్రి మీకు వందనాలు చేస్తున్నాం ప్రభా. ఆ టౌన్ హాల్లో పక్కన ఉంటే హాల్ కానీ, పైన హాల్లో జరిగే కార్యక్రమాల వల్ల మాకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రభువా, నీ నా మహిమార్థమే అక్కడ కార్యములు జరుగుతూ సాగించండి. అక్కడ కొంతమందికి స్వస్థతలు మీరు కలుగు చేయండి, కొంతమంది రోగులను మీరు దర్శించండి ప్రభా. కొంతమంది దిగజారిపోయిన వారిని, విశ్వాసంలో దిగజారిపోయిన వారిని, వాళ్ళని రీస్టోర్ చేయండి ప్రభా. వాళ్ళని రివైవ్ చేయమని కోరుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు, మీకు వందనాలు. ప్రార్థించమని కోరిన వారిని మీ సంధానానికి తెస్తున్నాం తండ్రి. ఆ దినమునైనా మీ కార్యములు జరగాలి ప్రభా, మీ వాక్యం వినిపించబడాలి. స్తోత్రం. ఆ దినమునైనా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము వాక్యం ద్వారా దీవించబడ్డామని చెప్పేవాళ్ళు కావాలి తండ్రి. మీకు వందనం చేస్తున్నాం. దైవ సాన్నిధ్యాన్ని మేము ఇలా రకరకాల సాక్ష్యాలు మేము వినగలటూ సాయం చేయమని అనుకుంటున్నాం. ఇవంతా నాయన గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి చర్చ్ కోసమో, దాని మహిమ కోసమో, గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అంటే GFI సహవాసం మహిమ కోసం కాదు, కానీ మాకు కాదు యెహోవా, మాకొద్దు నాయన, మాకొద్దు, ఈ మహిమ వద్దు, నీకు మాత్రమే చెల్లిస్తున్నాం, నీకు మాత్రమే ఆరోపిస్తున్నాం, నీకు మాత్రమే తిరిగి ఇస్తున్నాం ప్రభువా. స్తోత్రం. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. కొత్త వారిని తోడుకొనండి. ఇప్పటి వరకు 2-3 మీటింగుల్లో రాని వారిని మీరు తోడుకొనండి. అన్ని జనులు మీరు తోడుకొనండి ప్రభు. కన్వర్ట్ అయిన వారిని మీరు తోడుకొనండి. యవనస్తులను మీరు తోడుకొనండి. చిన్నలను పెద్దలను మీరు తోడుకొనండి. చదువు ఉన్న వాళ్ళని, చదువు లేని వాళ్ళని, ప్రజల్ని మీరు తోడుకొన్నామని అడుగుతున్నాం ప్రభు. మీ దాసుల్ని మీరు తోడుకొన్నామని అడుగుతున్నాం ప్రభు. తండ్రి మీకు వందనాలు, మీకు వందనాలు చేయిస్తున్నాం. ఈ సమయంలోనైనా కూడికను మీ చేతిలో సమర్పిస్తూ, మమ్మల్ని అందరినీ మీ చేతిలో సమర్పిస్తూ, ఈ కార్యక్రమాలు చూస్తున్న వారందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. కావలి ప్రాంతం నుంచి, కాళహస్తి ప్రాంతం నుంచి, తిరుపతి ప్రాంతం నుంచి, గూడూరు ప్రాంతం నుంచి,
ఆయా ప్రాంతాల్లోంచి ఫోన్లు చేస్తున్నటువంటి మీ బిడ్డల కొరకే మీకు వందనం చేస్తూ, శాంతి టీవీ బృందం అంతటి కొరకే మీకు వందనం చేస్తూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. రండి ఈ సమయంలో లేఖన భాగాన్ని అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 43వ వచనం. శతాధిపతి పౌలును రక్షింపను ఉద్దేశించిన వారి ఆలోచన కొనసాగనీయక మొదట ఇక్కడిలో సముద్రములో భూమికి దరికి పోవాలని స్తోత్రం. శతాధిపతి పౌలును రక్షింపనుద్దేశించి వారి ఆలోచన కొనసాగనీయక మొదట ఈదగలవారు సముద్రములో భూమికి దరికి పోవాలని ఆజ్ఞాపించాడు. కొందరిని ఈదగలిగిన వాళ్ళు ఏదనరా బాబు అని చెప్పాడు. నేను చదువుతున్నాను 43వ వచనము, తర్వాత వాడుక భాషలో చదువుకుందాం. బట్ ద రోమన్ ఆఫీసర్ వాస్ డిటర్మైన్డ్ టు బ్రింగ్ Paul safely through. He foiled their attempts. వారి ప్రయత్నాల్ని ఆయన విఫలం చేశాడు. He commanded the prisoners and crew who could swim to jump overboard and swim ashore. దేవుని స్తోత్రం. అరామిక్లోని తర్జుమా ప్రకారం జరిగిందని రాయబడింది, ఫుట్ నోట్లో ఇవ్వబడింది. రైట్, దేవుని స్తోత్రం. ఈ సమయంలో చదువుకుందాం 27:43 వచ్చిన వాడుక భాషలో. పౌలు ప్రాణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఆ శతాధిపతి సైనికులు చేయదలిచిన దానిని చేయనివ్వలేదు. ఈదగలిగిన వాళ్ళను నేలల్లోకి దూకి ఒడ్డును చేరుకోమని ఆజ్ఞాపించాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్ కూడా చదువుతాను, తర్వాత మనం వివరంలోకి వెళ్దాం. 27వ అధ్యాయము 43వ వచనంలో రాయబడిన మాట. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. బట్ ద సెంచూరియన్ వాంటింగ్ టు సేవ్ పాల్ restrained them from their purpose and commanded that those who could swim would throw themselves overboard and get to land first. దేవుని స్తోత్రం. మనకు కావలసిన మాట, మన టైటిల్ కొనసాగని ఆలోచన, కొనసాగనివ్వబడని ఆలోచన, కొనసాగని ఆలోచన. రిస్ట్రైన్డ్ దెమ్ ఫ్రమ్ దేర్ పర్పస్. వాళ్ళకు ఒక ఉద్దేశం ఉంది కొంతమందికి, ఆ ఉద్దేశము నెరవేర్చబడనటువంటి ఒక శతాధిపతి పౌలును రక్షించాలనుకున్నాడట. పౌలేం బంధువా? ఎందుకు రక్షించాలి? ఒక వ్యక్తి యొక్క మంచితనాన్ని గుర్తించినప్పుడు ఈ మంచివాడు ఉండాలి, చెడ్డవాడు చచ్చిపోయినా పర్లేదు, చనిపోయినా పర్లేదు, కానీ మంచివాడు నిలవాలి, మంచివాడు మరికొన్ని రోజులు జీవించాలి అని ఆలోచించి ఈ ఖైదీలందరిలో కల్లా శతాధిపతికి నచ్చిన వ్యక్తి పౌలు అనుకుంటున్నాను నేను. జూలియస్ అనేటువంటి శతాధిపతి పౌలు మీద ప్రత్యేకమైన శ్రద్ధను పెట్టాడు. ఈజ్ ఎ గుడ్ గాయ్. ఖైదీలందరూ అటు ఇటు తన్నుకోవడం, అరుచుకోవడం, కేకలేయడం, అల్లరి చేయడం, ఏదో కంప్లైంట్ చేయడం, కానీ ఈజ్ ఎ డిఫరెంట్ మ్యాన్. పౌలుకి జైల్లో పడిన అనుభవాలు ఉన్నాయి. జైల్లో పడిన అనుభవాలు ఉండడాన్ని బట్టి ఇతర ఖైదీలాగా ఆయన ప్రవర్తించలేదు. హీ బికమ్ డిఫరెంట్. హీ డెల్ట్ డిఫరెంట్లీ, హీ బిహేవ్ డిఫరెంట్లీ. ఆయన ప్రత్యేకమైన వాడిగా ఉన్నాడు. దేవుని బిడ్డలు ఎక్కడైనా ప్రత్యేకంగా ఉంటారు. మూర్ఖులకు ఈ తరం వారికి వేరుగా ఉండి, అనగా వారితో సంబంధం లేకుండా ఉండి, వాళ్ళతో సహవాసం లేకుండా ఉండి, వారి నుంచి ప్రత్యేకించబడిన వారుగా ఉండి అని దాని అర్థం. సపరేటెడ్ వన్స్గా మనం ఉండాలి. శతాధిపతి పౌలు రక్షింపను ఉద్దేశించి, శతాధిపతి ఉద్దేశం ఉంది, ఖైదీలలో ఎవరిని ఈదుకొని పారిపోకుండా వారిని చంపవాలని సైనికులకు ఆలోచన పుట్టారు. సైనికులకు పుట్టినటువంటి చెడ్డ ఆలోచన. పౌలును రక్షించాలి అనేది శతాధిపతి ఆలోచన, సైనికులను చంపాలి, ఆ సైనికుల్లో భాగంగా పౌలును చంపాలి. ఒక ఆయన పౌలును చంపాలనుకున్నాడు, ఇంకొక ఆయన పౌలుని కాపాడాలనుకున్నాడు. చూసారా? కానీ దేవుని యొక్క ఉద్దేశం అందరూ తప్పించబడాలి. ఆయనతో విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు. స్తోత్రం, హల్లెలూయా. శతాధిపతి పౌలును రక్షింపనుద్దేశించి వారి ఆలోచన కొనసాగనివ్వక. ఆలోచన మంచిది కాదు. హలో, ఆపండి మీ ఆలోచన, పిచ్చి ఆలోచన. స్టాప్ యువర్ ఈవిల్ థాట్ అన్నట్టుగా మొదట ఈదగలిగిన వారు సముద్రంలో దూకి
మొదట ఈదగలిగిన వారు, రెండోది మూడోది వేరే వాళ్ళు. మొదట ఏం జరగాలి అని చెప్పాడంటే ఈదగలిగిన వారు సముద్రం దగ్గర. సముద్రంలో ఓడలో ఉన్నప్పుడే ప్రమాదకరమైనప్పుడు దూకి, లేకపోతే ఈదడంలో ప్రమాదం ఉంది. సముద్రంలో పెద్ద మత్స్యాలు వాటి నోట పడేటువంటి అవకాశం ఉంది. సముద్రంలో దుమికి దరికి పోండి. ఆలస్యంగానో ముందు వెనకో మరి అక్కడ దరిలో కలుసుకుందాం. అందరం ఓడలో కలుసుకొని ఉన్నట్లుగా అవతల ఒడ్డున మనం కలుసుకుందాం. ఓడ ఎలాగో అవతలైపోయే అవకాశం లేదు. శతాధిపతి పౌలును రక్షింపను ఉద్దేశించి సైనికుల ఆలోచనను విఫలం చేశాడు. ముందు వచనాల్లో మనం గమనిస్తే 13వ వచనం, మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సమకూడినదని తలంచి లంగరెత్తి క్రేతు ధైర్యని ఓడ నడిపించిరి. తమ ఆలోచన సమకూడినది, నెరవేరినది అని భావించారు. ఇక్కడ సైనికులు ఎంతమంది సైనికులు ఉన్నారో మనకు తెలియదు. 276 మంది ఖైదీలు ఉన్నారు. బహుశా 276 మందికి కనీసం ఒక 20-30 మంది ఉండాలి, లేకపోతే లాభం లేదు. వాళ్ళు 300 మంది ఖైదీలు వేసుకోండి, ఒక 30 మందికి ఒక ఖైదీ చొప్పున ఇచ్చిన ఒక 10 మంది ఖైదీలు కావాలి. ఇంకా ఎక్కువ మంది క్షమించండి సైనికులను అక్కడ పెట్టింటారు. ఎందుకు చెప్తున్నానంటే 10-20 ఎంతో కానివ్వండి, అంటే ఆ ఓడ ఇంచుమించు 300 మంది వరకు ప్రజల్ని క్యారీ చేస్తుంది. సైనికులకు ఒక ఆలోచన పుట్టింది. శతాధిపతికి పుట్టాల్సిన ఆలోచన, ఓడ యజమానుడు లేకపోతే నావికునికి పుట్టాల్సిన ఆలోచన. అదే సమయంలో వాళ్ళెవరికి పుట్టని ఆలోచన వీళ్ళ మనసులో పుట్టింది. చంపాలి అనే ఆలోచన. చంపాలి అనే ఆలోచన మంచిది కాదు, బ్రతికించాలి అనే ఆలోచన మంచిది. చాలామంది చంపుదాం, వాడిని చంపుదాం, వీడు. చావు అనేది దేనికి పరిష్కారం కాదు, దేనికి పరిష్కారం అనుకుంటున్నారు వాళ్ళు. మనం ఆలోచిస్తున్న మాట వారి కొనసాగని ఆలోచనలు, కొనసాగకుండా ఉంటున్నాయి. ఎందుకు? నెరవేరని ఆలోచనలు. వాటి గురించి మనం మాట్లాడుకుంటాం. 4 ఆలోచనలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. 27వ అధ్యాయము 43వ వచనం, కొనసాగని ఒక ఆలోచన, చంపాలి అనేటువంటి సైనికుల ఆలోచన. అది మూలవాక్యం కనుక మనం చదవడం లేదు. రెండోది యోహాను సువార్త 19వ అధ్యాయము 12వ వచనం. ఈ మాటను బట్టి పిలాతు ఆయన విడుదల చేయటకు యత్నం చేశాను కానీ యూదులు నీవు అతని విడుదల చేసివా, కైసరునకు స్నేహితుడవు కావు, తాను రాజునని చెప్పుకొను, ప్రతివాడు కైసరునకు విరోధంగా మాట్లాడుతున్న వాడే అని కేకలు వేసింది. పిలాతుకు ఆ మంచి ఉద్దేశం ఉంది, స్వజనులకు మంచి ఉద్దేశం లేదు. యేసు ప్రభు యొక్క స్వజనులకు మంచి ఉద్దేశం లేదు, కానీ యేసు ప్రభు యొక్క శత్రువులు అని ఎంచబడినటువంటి రోమీలకు మాత్రం మంచి ఆలోచన. పిలాతు అన్నాడు విడిపించాలని. ఎందుకు విడిపించాలనుకున్నా అంటే యేసులో ఎటువంటి నేరం లేదు, దోషం కనిపించలేదు, ఆయన మాటలు నిజాయితీగా ఉన్నాయి, ఈజ్ పర్ఫెక్ట్ మ్యాన్. ఎవరు అన్నారయ్యా, మనలో ఒక సైనికుడు చెవి తెగనరిగితే వాళ్ళ శిష్యుడు ఆయన చెవిని అతికించాడండి. కాబట్టి మీరు ఆ చెవిని చెక్ చేసుకోండి. ఆ చెవి మళ్ళీ ఏమైనా లోటుపాట్లు కలిగినట్టు, ఒక్కసారి విరిగింది కాలు లేకపోతే చెయ్యి అనుకుందాం, అది సెట్ అయినప్పటికీ కూడా మునుపున్నంతో అంటే అటువంటి బలంతో అలా ఉండదు. జాయింటేగా, అతుకుడే కదా. కానీ యేసు ప్రభు చేసినప్పుడు, బాగు చేసినప్పుడు, తాకినప్పుడు ఇంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు అలాగే మరి పూర్వపు స్థితికి వచ్చింది. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయం ఏంటి అంటే, చంపాలి అనేటువంటి సైనికుల ఆలోచన నెరవేరలేదు. రెండోది యేసును తప్పించలేకపోయాడు. వాళ్ళ అల్లరి ఎక్కువైంది, వాళ్ళ కేకలే గెలిచాయి. దీనివల్ల ఏమీ చేయలేని పరిస్థితిలో, నిస్సహాయ స్థితిలో, చేతులు ఎత్తేసిన పరిస్థితిలో, హెల్ప్లెస్ కండిషన్లో, తన ఆశ మంచిదిగా ఉన్నప్పటికీ కూడా యేసుని అనగా తాను కూడా మెన్ ప్లీజర్ లాగా మారిపోయి, మనుషులను సంతోషపరచువాడుగా మారిపోయి, యేసు అనే వ్యక్తి కాదు నాకు ఇప్పుడు ముఖ్యం, ప్రజలే ముఖ్యం. యేసు అంటే ఒక్కడు, ఈ ప్రజలంటే కొన్ని వేల మంది, కాబట్టి వేల మందికే నా ఓటు అన్నట్టుగా, వేల మందినే నేను సమ్మతిస్తాను అన్నట్టుగా అక్కడ బిహేవ్ చేశాడు. యూదులకి యేసు ప్రభువుకి మధ్యలో ఉన్నటువంటి పిలాతు
ఖచ్చితంగా మధ్యలో కూర్చొని ఉన్నాడని కాదు దాని అర్థం. కానీ అతను చేసినటువంటి పని చూడండి, ప్రయత్నం చేశాడు. తన ప్రయత్నాలు, తన ఆలోచనలన్నీ విఫలమైపోయాయి. ఆయనను మొత్తాలని, చంపాలనేది దేవుని యొక్క ఉద్దేశం, యేసుప్రభుని. కానీ పిలాతు ప్రయత్నం చేసినంత మాత్రాన పిలాతు ప్రయత్నం సఫలమవుతుందని కాదు. జూదులు ఆయన్ని చంపాలనుకున్నారు, సిలువ వేయమని కేకలు వేశారు, బాగానే ఉంది. ఇది దేవుని ప్రణాళికలో భాగమే. యూదులు వేశారు సిలువ, కానీ అదే సమయంలో యూదులు వేయడానికి యూదుల్ని దేవుడు వాడుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి విషయం కొనసాగనటువంటి పిలాతు యొక్క ఆలోచన, అంటే నెరవేరినటువంటి పిలాతు యొక్క ఆలోచన, తప్పించాలి అనేటువంటి పిలాతు యొక్క ఆలోచన అది సఫలం కాలేదు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 20వ వచనం. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరం సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నటించును గాక. అయ్యా, మాజీ గారడి సీమోను గారు, మాజీ సార్సరర్ అయినటువంటి, మెజిషియన్ అయినటువంటి సీమోను గారు, ఏంటిది మీరు చేసే పని ఏంటి? డబ్బు పెట్టి దేవుని వరాన్ని సంపాదించుకోవడం ఏంటి? మాకెవరికి డబ్బు పెడితే కాదు దేవుని వరము, మాకు ఉచితంగా అనుగ్రహించబడింది, కృపను బట్టి అనుగ్రహించబడింది. ఇది కృపావరము, ఇది కరెన్సీ వరం కాదు. ఎవడో నేర్పిస్తే, ట్రైనింగ్ ఇస్తే వస్తే వచ్చే వరం కాదు ఇది. కొంతమంది వరాల కోసం ట్రైనింగ్ ఇస్తున్నారు. వరాల కోసం శిష్యులు ట్రైనింగ్ ఇవ్వలేదండి, అపోస్తులు ట్రైనింగ్ ఇవ్వలేదు. దేవుడిస్తే, కృపను బట్టి, కృప కలిగిన దేవుడు ఇస్తే క్రైస్తవునికి వచ్చింది వరం అంతవరకే. కానీ రచన మేల్కొని ఆయన చెప్పినవి చేశానండి, ఆ గురువు గారు చెప్పినవి చేశానండి, దాని వలన నేను అనుకోవడం కరెక్ట్గా. గమనించాల్సిన విషయం, మూడవ విషయం, గారడి సీమోను యొక్క మెంటాలిటీ చూడండి, అతని వే ఆఫ్ థింకింగ్, అతని మైండ్ సెట్ ఎలా ఉందో చూడండి. డబ్బుతో ఏమైనా చేయగలం, డబ్బుతో ఏమైనా సాధించగలం, ద్రవ్యం అన్నిటికీ అక్కరకు వచ్చును అన్నట్టుగా, మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నట్టుగా భావించింది. చూద్దాం, ప్రయత్నం చేద్దాం, డబ్బేద్దాం, వరం పొందుకుందాం అనుకున్నాడు. అతని ఆశ నెరవేరలేదు. నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 6-7 వచనాలు. బితూనియా ప్రదేశములో సువార్త చెప్పాలని, గాస్పల్ ప్రకటించాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా దేవుడు దాన్ని, ఆలోచనను సఫలం చేయలేదు. గుర్తుపెట్టుకోవాలి, అపోస్తుల యొక్క ఆలోచన, పిలాతు యొక్క ఆలోచన, గారడి సీమోను యొక్క ఆలోచన, సైనికుల యొక్క ఆలోచన కొనసాగలేదు, నెరవేరలేదు, సఫలం కాలేదు. యెహోవాకు విరోధమైన ఆలోచనను, వివేకమైనను, జ్ఞానమైనను నిలవనేరదు. కాబట్టి దైవికమైన ఆలోచనలు మనము కలిగి, మన ఆలోచనలు నెరవేరుతూ మనం ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.